మాదైతే ఇది అదురుతుంది, పైన చుక్కలు లెక్క అనిపిస్తున్నాయి మీకు. ఎక్కడ పడదో తెలియదు కానీ బీభత్సంగా అదిరింది. ఏంట్రా నాకు తెలిసి ఇదే అనుకోండి, ఇందాక పడ్డది. ఎట్లొచ్చినా తెలుసా సౌండ్. ఏంది బ్రో బొమ్ 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 అంటుందా? మా తోడు ఇట్లా ఇట్లా పడ్డాయి తెలుసా. ఈ కిటికీలు దడ షేక్ అయినాయి. ఏదో జరిగింది మొత్తానికి. అయితే ఏం జరుగుతుందో కూడా తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. వెయిట్ అండ్ సీ అంతే. కిటికీలు అదురుతానే రా. ఇజ్జుడు ఎట్లా వైబ్రేట్ అవుతుందో. అమ్మ తోడు బ్రో. లోపల కూర్చొని ఉంటే డమ్ 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 అని గుద్దుతాను. అమ్మ ఏడ కొడుతుండలే కానీ బీభత్సంగా కొడుతుండు. ఇల్లేరి తను డిఫెండ్ చేస్తుంది కానీ పడ్డాయి బ్రో, గట్టిగా పడ్డాయి. కొమ్మ అంటాను అమ్మతో. వణుకొత్తాను ఒకవైపు. అమ్మతో చెయ్యి వణుకుతాందిరా. ఏవో డ్యామేజ్ అయ్యి. ये क्या कर रहा है బ్రో? మళ్ళీ సౌండ్లు వస్తానే బ్రో, గొప్ప గొప్ప అని సౌండ్లు వస్తానే. ఇది అదురుతుంది, మాదైతే ఇది అదురుతుంది. పైన చుక్కలు లెక్క అనిపిస్తున్నాయి మీకు. పడతానే అమెరికా బేస్లో పడతాయి. అమెరికన్ బేస్ మీకు గిరుతాయి బ్రో డబ్బాకే. ఘోరంగా వస్తున్నాయి తెలుసా సౌండ్లు. ఇక్కడ పైన చుక్కలు లెక్క అనిపిస్తున్నాయి, అవి డిఫెండ్ అవుతున్నాయి. మన ఫామ్ హౌస్ పక్కన ఉన్న అమెరికన్ క్యాంప్లో అయితే పడ్డాయంట, దబ్బిడ పడ్డాయంట. మొత్తం ఎర్రగా పొగలు తేలుతున్నాయంట. ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పేళ్ళు మనకి. పాపం వాళ్ళని తీయని కూడా తీయాలి, ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆడ. అమ్మా ఎట్లొస్తానే తెలుసా బ్రో సౌండ్లు. దీపావళిలో ఆటం బాంబులు పేలితే పక్కన ఉంటే ఎట్లుంటుంది, బొమ్ బొమ్ అని అట్లా అవుతాను. ఇక్కడైతే ఈ కిటికీలు ఉన్నాయి చూడండి, ఈ కిటికీలు ఇట్లా షేక్ అవుతున్నాయి, దడ షేక్ అవుతున్నాయి. ఏంటి బ్రో అదురుడు? అమ్మా ఎక్కడ పడదో తెలియదు కానీ బీభత్సంగా అదిరింది. ఏంట్రా మీకు వినిపిస్తానే లేవో తెలియదులే కానీ ఉరుములు మెరుస్తాయి చూడండి మన దగ్గర. ఆ ఫీల్ ఉంది. ఊగింది తోడు అంటే నన్ను వదిలేసి ఉరుకుదామని గుండు ఓడి తిన్నమ్మా. అసలు లైటింగ్ ఏం లేకుండా సైలెంట్గా ఏదో జరుగుతుంది బ్రో. బీభత్సంగా కొడుతుర్రు బ్రో వీళ్ళు మాత్రం, వదిలేటట్టు లేరు. నైట్ టైం ఎంతరా? టైం ఎంత? 2:30 అవుతుంది నైటు. పొద్దున నాకు తెలిసి 6:30 7 అవుతుంది అనుకో. టైం ఎంత అవుతుందో కూడా తెలియదు. దెబ్బగా అదిరేసరికి లేచి బయటకు వచ్చి పడుతూ తెలుసా. నిద్ర మబ్బులో ఉన్నాం, ఘోరంగా అదురుతున్నాయి అసలు. బొమ్మ అని ఉడుతుంది. నిన్న మధ్యాహ్నం పూట స్టార్ట్ చేసిండు భయ్య ఇక్కడ. నిన్న మధ్యాహ్నం పూట స్టార్ట్ చేసి నైట్ అంతా నిద్ర లేదు, పడుకోవడానికి ఛాన్స్ లేదు. ఇంకా మా ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు. అది ఊహించుకుంటేనే భయం ఎత్తాను. వాళ్ళని తెత్తారో ఏరో ఏం చెత్తాలో నీ అంకమ్మ. ఏందిరా బాబు గమ్ అదురుడికి నిద్ర మబ్బులో లేచి బయటికి వచ్చేసిన తెలుసా. ఇట్లా ఊగింది, స్మోక్ వెళ్తుంది కనిపిస్తుందా? పడ్డా మాత్రం దగ్గరలోనే పడ్డది. ఘోరమైన స్మోకు నల్లా లేస్తుంది. అక్కడ అనిపిస్తుందా మబ్బులు కావాలి స్మోకు. ఎక్కువ దూరం లేదు బ్రో అది మాకు. ఎంత దూరంలో ఉంటుంది అది? సఫారీ ఒక 2-3 కిలోమీటర్లు అంతే. 2-3 కిలోమీటర్లు. నాకు తెలిసి ఇదే అనుకోండి ఇందాక పడ్డది. ఎట్లొచ్చినా తెలుసా సౌండ్. గమ్మని సౌండ్ వచ్చింది, ఘోరమైన సౌండ్ వచ్చింది. ప్లస్ నేను లోపల పడుకొని ఉంటే ఇట్లా డైరెక్ట్ ఇట్లా ఊగింది మొత్తం. దాని భయానికి లేసేసాం అసలు ఏమైందా బయటికి అని. ఈ అమ్మ నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేసిండు భయ్య. ఒక నాటి కొట్టుడు కాదు, అప్పటి నుండి దీపావళి మామూలు వెళ్ళినట్టు వెళ్తానే బొమ్ బమ్ 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 మనం వెళ్తాను. ఈడు కూడా జనాల మీదకి రాకపోతే ఓకే, ఏం జరుగుతుందో తెలియదు.
పోతాను అంబులెన్స్ అయితే గప్పటికప్పుడే పోతాను ఫైర్ ఇంజిన్ అంబులెన్స్లు. రోడ్డు చూడండి. ఎక్కువ మెయిన్ రోడ్డు. వాళ్ళు ఏమంటారు, ఈ డిఫెన్లు జరిగేటప్పుడు మీరు బయట ఉండకండి, మీ మీద మన దాకా పడవలే కానీ ఆడ పైన డిఫెండ్ చేస్తారు కదా, దాని పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ పడుతూ ఉంటాయి. సో మీరు బయటికి రాకండి, లోపలే ఉండండి. అది ఇదంటే వాళ్ళు చూద్దాం ఏం జరగబోతుంది, ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు.